ప్రతి విషయంలోనూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవడంలోనండి ఎప్పుడైనా సరే, అది ఏ సందర్భమైనా, అది నిన్నొచ్చినా, ఈరోజు వచ్చినా, రేపు రాబోతూ ఉన్నా, ఏ పరీక్ష సమయంలోనైనా కొన్నిసార్లు ఈ దేవుడు ప్రత్యక్షమై ఎలాగో చెప్పిన మాటనే కదా నేను విన్నాను అంటే అన్నీ మనకు అనుకూలంగా అనిపించేటట్లుగా ఉన్న పరిస్థితుల మధ్యలోనే దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు అందులో దేవుని చిత్తం ఎంత ఉందో దానిని మనం తెలుసుకోవడం అనేది చాలా అవసరం. చాలామంది ఏమనుకుంటామంటే, ఇంకేముంది, అన్ని విషయాల్లో పండిపోయాం, పెద్దవాళ్ళం అయిపోయాం, అనుభవాలు వచ్చేసినాయి, భక్తిలో మనం చాలా సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయాం, మనము సీనియర్స్మి, లేదు సీనియర్ మోస్ట్మి, మా దగ్గర ఉన్న అనుభవం మీ వయసు కంటే కూడా మించింది అని అనిపించే సందర్భాలు రావచ్చు. కానీ వాటన్నింటిలోనూ కూడా మనము ఏ స్థాయిలో ఉన్నామో దాని నుంచి మరో స్థాయికి వెళ్ళడానికి దేవుడు మన ముందు ఎప్పుడూ అవకాశాలు ఉంచుతూనే ఉంటాడు. వాటిల్లోనే ఈ పరీక్షలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ పరీక్షల్లో దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రమోట్ చేయాలనుకుంటాడే కానీ మనల్ని ఫెయిల్ చేయాలనే అనుకోడండి. అపవాది ఎప్పుడు ఏం చేస్తాడంటే, ఇటువంటి పరీక్షా సమయాలు వచ్చినప్పుడు మనల్ని బలహీనులుగా చేసి, మనల్ని భయకంపితులుగా చేసి, మనల్ని ఫెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మనల్ని ప్రమోట్ చేయాలని, మరో స్థాయికి, మరో లెవెల్కి మనల్ని తీసుకుని వెళ్ళాలనే చూస్తాడు. కాబట్టి మీ జీవితాల్లో పరీక్షలను అనుమతించండి. మీరు ఎదుర్కొనే ఏ సమయము, ఏ సందర్భము, ఏ పరిస్థితిలోనైనప్పటికీ కూడా ఒకవేళ ఎక్కడైనా ఒక పరీక్ష, ఒక టెస్టింగ్ టైం అనేది మీ జీవితాల్లో ఎదురవుతూ ఉన్నప్పుడు వాటిని ఏదో మనం పరాయి వాళ్ళగా ఎంచుకోకుండా ఆ పరీక్షలను మనం అనుమతించడం ద్వారా మన పిల్లల్ని పరీక్షలు లేని స్కూల్ ఉందంటే పంపిస్తామండి? ఏం చేస్తాం? అబ్బే ఆ స్కూల్ మంచిది కాదు, ఆ పక్క స్కూల్లో ఎక్కువ ఫీజు కట్టయినా సరే పరీక్షలు ఉన్న స్కూలు, టెస్టులు పెట్టాలి, దానికి మంచి రిజల్ట్ రావాలి, అలాంటి స్కూల్లోనే మనం చేర్పించాలనుకుంటాం. అలాగే ఈరోజు మీరు దేవుడు మీ జీవితాల్లో అనుమతించే పరీక్షలలో మనము ఎక్కడైతే దేవుని యొక్క మాటకు మనము లోబడి మన ఈ జీవితాలను స్థిరపరచుకుంటామో అది కరువులో కూడా మనకి ఎలా ఉంటుందంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి హేతువవుతుంది. కాబట్టి ఆ విషయంలో ఎక్కడా కూడా ఫెయిల్ అవ్వకుండా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను.